హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ అయితే మనం టేస్టీ కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ గ్రైండ్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత కాకరకాయలు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఎక్కువగా ఫ్రై అయ్యొద్దు. లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి, ఒక కటోరడంతా వెల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టిన చింతపండు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి చింతపండు. దాని తర్వాత కొంచెం బెల్లం, ఒక చిన్న కటోరడంతా. చూడండి, మన కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వెల్లిపాయలు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మెంతులు, దాని తర్వాత జీలకర్ర, ఆవాలు 2 టేబుల్ స్పూన్, దాని తర్వాత హింగువ, దాని తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, కరివేపాకు, కలుపుకోవాలి బాగా. దాని తర్వాత మనం వెల్లుల్లిపాయ తురుము వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన చింతపండు గుజ్జు పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, వేసుకోవాలి. తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం బెల్లం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. చూడండి, ఈ విధంగా. దాని తర్వాత మన మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడి, కారం, ఉప్పు ఇవన్నీ మన కాకరకాయలో వేసుకోవాలి. ఫస్ట్ కారం, దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత మన మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కాకరకాయలకు పట్టాలి కారం, ఉప్పు అవన్నీ పట్టాలి. దాని తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపుని మన కాకరకాయ దాంట్లో వేసుకోవాలి. దీని తర్వాత బాగా కలుపుకోవాలి. దీని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదైతే నాకు చాలా ఇష్టము. కాకరకాయ నిల్వ పచ్చడి అంటే నాకు చాలా నచ్చింది. మీరు విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.